భారతదేశంలో ఉన్నటువంటి బీసీలైనటువంటి ప్రజానికం ఈ బీసీల సమస్య భారతదేశ సమస్యగా ఇప్పుడు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 7 లెక్కలు కట్టినట్లు కనుక అయితే బీసీలు 60% ఉంటారు మొత్తం మీద. కానీ 7% లేనటువంటి అగ్రకులానికి ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ కల్పించారు. మరి బీసీలకి ఎంత కల్పించాలి, ఎస్సీ ఎస్టీలకి ఎంత కల్పించాలి, ఆ లెక్కన పోతే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు బీసీలో పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు. కనీసం ఏ జాతి వస్తుంది అనేటటువంటి లెక్కలు కట్టడానికి పాలక ప్రభుత్వాలు పాలక ప్రతిపక్షాలు కూడా భయపడతారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ పాలనలో వాలంటీర్లను పెట్టి కులగణన చేపట్టి ఆ రిపోర్ట్ను కూడా బయటికి తీసుకోకుండా పూచిపెట్టినారు. కారణం ఏమంటే ఇదంతా బయటికి తెలిస్తే ఈ జనాలు ఇంతమంది ఉన్నారంటే తెలిస్తే మా అగ్రకులాలకి ఇంకా పీఠం అనేది దక్కుదో, వీళ్ళంతా ఏకమవుతారు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ యొక్క నివేదికను బయటికే అది బహిర్గతం పరచలేదు. అదేవిధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటే చెప్పుకుంటున్నారు. కానీ కులగణన చేపట్టడానికి ఆయన కూడా ముందుకు రావట్లేదు. జనాభా గణన అయితే చేస్తాం కానీ కులగణన చేయమంటో చెప్పని చెప్తున్నారు. పశువులకి ఏ పశువులు ఎన్ని రకాలు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి లెక్కలు ఉన్నాయి. పక్షులకి ఏ పక్షులు ఎన్ని ఉన్నాయనేది లెక్కలు ఉన్నాయి. పాములకు లెక్కలు ఉంటాయి, చీమలకు లెక్కలు ఉన్నాయి, అన్నిటికీ ఉంటాయి. కానీ బీసీ జనాభాకు మాత్రం లెక్కలు లేవు. బీసీల యొక్క జనగణన ద్వారా కులగణన కూడా చేపట్టాలి. అందుకు కామన్గా వచ్చేసి జనాలన్నింటినీ కూడా లెక్కలో భాగంగా చూపిస్తామంటే అది కరెక్ట్ కాదు. ఏ కులము ఎంతమంది ఉన్నారో ఆ కులాలకి రావాల్సినటువంటి నాయకులు, వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి ఏంటి అనేటటువంటిది ఒకసారి బహిర్గతం చేసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీసీలది అంటాడు, తెలుగుదేశం పుట్టిందే మీకోసమే అంటాడు. కులగణన ఎందుకు ఇంతవరకు చేపట్టలేదు? ఆయన సంవత్సర కాలం అయితే అధికారంలోకి వచ్చి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపిస్తుంది బీసీల యొక్క కులగణన చేపట్టాలి అంటే చెప్పనేసి. అంత చేస్తున్నా కూడా ఈ పొద్దుటికి కూడా ఆయన కనీసం దానిపైన స్పందించకపోవడం అంటే చాలా ఇదే హాస్యాస్పదము. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశానుసారం ఈ నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన జిల్లా కేంద్రంలో పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఆ రోజు ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల కులగణనతో పాటు బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని అందరూ కూడా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు అందరూ కూడా సంయుక్తంగా దాన్ని విజయవంతం చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీల జనాభాని, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభాని లెక్కగట్టాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉంటుంది. పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే రానున్నటువంటి రోజుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా ఐక్యమయ్యే చేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనమందరూ సమీకృతమైతే రాజ్యాధికారం సాధించినప్పుడు ఎవరు లెక్కలు ఎంతున్నారో చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వాల బాధ్యతగా బీసీల యొక్క కులగణన చేపట్టాలి. బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ నెల 11వ తేదీన జరిగేటటువంటి బీసీ కులాల పైన జరిగేటటువంటి బీసీ కులగణన పైన జరిగేటటువంటి ఆ ధర్నాన్ని విజయవంతం చేయాలని మీరు అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.